హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను మీ చార్మి. సినీ రంగానికి సంబంధించి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన అయితే ఒక లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా అంతా వైరల్గా మారింది. అయితే ఇదే ఇష్యూకి సంబంధించి ఎంతోమంది తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్తూ ఉంటే చిట్టిబాబు మాత్రం తన అభిప్రాయాన్ని రీసెంట్గానే చెప్పడం జరిగింది. ఇంకా రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే, ఏదో కుట్రపూరితంగానే నాకైతే ఆ అమ్మాయి చేసినట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే 2019లో అయిన ఇష్యూకి సంబంధించి 2024లో దాని గురించి ఎందుకు మాట్లాడుతుంది, ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్గా ఉంది అంటే, ఇన్ని రోజులు మీరు ఆయనతో పాటు డ్యాన్స్ దాంట్లో అన్నిట్లో మీరు పాల్గొని ఈ సమయంలో ఇప్పుడు 2024లో చెప్పాలనుకునడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఇన్ని రోజులు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మరి సడన్గా ప్రాబ్లం ఎలా వచ్చింది? అదే క్రమంలో ఇటు దీనికి సంబంధించి రాజకీయ కుట్ర కూడా ఉందని, తన వెనకాల ఎవరో సపోర్ట్ చేస్తున్నారని, అందుకోసమే తన అంత ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తుంది అని, అసలు నిజంగా ఆమెకి ప్రాబ్లం ఉంటే అప్పుడే చెప్పాల్సింది కదా, ఇన్ని సంవత్సరాలు ఆగాల్సింది ఏంటి అని. అదేవిధంగా మత మార్పిడి చేసుకునే దానికి సంబంధించి అదేవిధంగా అన్నిటి గురించి మాట్లాడుతున్నారు కదా, మరి అప్పుడే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? 5 నుంచి 6 సంవత్సరాల తర్వాత మీరు ఆల్రెడీ ఒకటే దగ్గర పనిచేసి ఆయనకి సంబంధించిన ఎన్నో షోస్లలో నువ్వు పాల్గొని ఆయనతో పాటు డ్యాన్స్ చేసి ఇన్ని చేసినప్పటికీ కూడా ఎందుకు ఇన్ని రోజులు రియాక్ట్ అవ్వలేదు, ఇప్పుడైనా రియాక్ట్ అవుతున్నావు అంటూ అందరూ కూడా తన వైపే ప్రశ్నిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి చిట్టిబాబు అయితే జానీ మాస్టర్ సైడే సపోర్ట్ ఉన్నట్టుగా అయితే క్లియర్గా కనిపిస్తోంది. నిజానికి చాలామంది జానీ మాస్టర్ సైడే సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చి అదేంటి ఇలా చేశావు అని ఇప్పుడు చెప్పడం ఏంటి, ఇందులో ఏదో తప్పుగా అయితే ఉంది, చూస్తుంటే మాత్రం ఇదేదో కుట్రపూరితంగానే చేసినట్టుగా ఉందని అందరూ భావిస్తూ ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.